ఒకప్పుడు ఒక శాంతిమయమైన రాజ్యంలో ప్రజలు సుఖంగా జీవించేవారు. ఆ రాజ్యానికి తెలివైన రాజు ఉండేవాడు. అతని ప్రధాన మంత్రివర్యుడు చాలా న్యాయవంతుడు. రాజుకు మంత్రిపై అపారమైన విశ్వాసముండేది. ఒకరోజు మంత్రి ఇంటి ముందు ఓ కాకి వచ్చి గట్టిగా కావ్ కావ్ అని అరవసాగింది. మొదట్లో మంత్రి దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కాని ప్రతిరోజూ అదే కాకి రావడం మొదలైంది. ఆ సంగతి అతనికి ఆశ్చర్యం కలిగించింది. ఇది ఎందుకు ఇలా చేస్తోంది అని ఆలోచించసాగాడు. మరుసటి రోజు మళ్ళీ వచ్చింది. ఇలా రోజూ జరుగుతుండగా మంత్రికి అనుమానం వచ్చింది. అతను కాకిని దగ్గరగా పరిశీలించాడు. అప్పుడు కాకి కాళ్లకు కట్టిన పత్రములను చూశాడు. మంత్రి కాళ్లకు బంధించబడిన చిన్న చిన్న పత్రములను తీసి చదివాడు. అవి ఏవో రహస్య సందేశాలు అని అతనికి అర్థమైంది. కొందరు ద్రోహులు ఈ కాకిని గుప్త సందేశాలను పంపడానికి ఉపయోగస్తున్నారు అని అర్థం చేసుకున్నాడు. ఆ విషయం వెంటనే రాజుకు చెప్పాడు. రాజు ఈ విషయం తెలుసుకుని తన సైన్యాన్ని అప్రమత్తం చేశాడు. వారు చాకచక్యంగా పద్ధతులు రచించి ఆ ద్రోహులను పట్టుకుని శిక్షించారు. ఈ కథ మనకు తెలివితేటలు, శ్రద్ధ మరియు రాజ్యం కోసం ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలో నేర్పుతుంది. చిన్న విషయాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా గమనిస్తే ఎంతటి ప్రమాదాన్నైనా నివారించగలం అని తెలియజేస్తుంది.